ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసంతృప్తిలోనో, ఫ్రస్ట్రేషన్లోనో, ఆవేశంలోనో, ఆగ్రహంలోనో పౌరుల మీడియా అయిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే ఏకంగా దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించుకుంటూ ఇది చాలా హాస్యాస్పదమైన నిర్ణయం అని తనను అభిమానించి కాస్త న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండే వాళ్ళు కూడా నెట్టింట దీని మీద చర్చిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు దీని మీద చట్టం చేస్తారా, చట్టం ఆమోదం లభిస్తుందా, కేంద్రం ఒప్పుకుంటుందా, కోర్టులు ఒప్పుకుంటాయి, అదంతా ఈజీనా, ఇదంతా తర్వాత సంగతి. సరే, వీళ్ళు నిర్ణయం తీసుకోవడమే కొందరు ఒక అంతు చిక్కని ప్రశ్నలాగా నెట్టింట చర్చిస్తూ ఉన్నారు. నా వరకు అయితే ఇది అంతు చిక్కని ప్రశ్నే కాదు, చాలా ఈజీగా అంతు చిక్కే ప్రశ్ననే. ఎందుకని ఏ మీడియా సామ్రాజ్యం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి వరకు వచ్చి ఎదిగారు, తాను నమ్ముకున్న, తాను సొంత మీడియాగా భావించే ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు 0.1% కూడా విశ్వసనీయత లేకుండా పూర్తిగా నవ్వుల పాలైపోయి ఆ పత్రికలను, టీవీ ఛానల్ అసలు నమ్మే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎవరో కరుడు కట్టిన వాళ్ళు నమ్మితే అంతకుమించి ఒక్కరిని కూడా వాళ్ళు ఇది నిజమని చెప్పి నమ్మించే పరిస్థితి లేదు. అటు విశ్వసనీయత లేనే లేదు. మరి ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారో ఇప్పుడు ఆయన ఏమి నెరవేరుస్తున్నారో నెట్టింట పౌర సమాజం ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉంది. అమరావతిలో ఏం జరుగుతుందో ఫోటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియాలో చూపెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమన్నారు, ఎన్నికల తర్వాత ఏమన్నారు చూపెడుతూ ఉన్నారు. ఆయన డిప్యూటీ ఇంకో ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఆయన కథ ఏందో అని చెప్పి అందరూ నీట్గా నిజాలను బట్టబయలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన విమర్శలు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నది ఏంటి అనేది క్లియర్ కట్గా నిగదీసి అడుగుతూ ఉన్నారు. అండ్ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకత పెరుగుతూ పోతుంది కానీ తగ్గట్లేదు. పోనీ ఆ వ్యతిరేకత తగ్గించుకునే విధంగా పాలన చేసే పరిస్థితి ఉందా? కనిపించడం లేదు. ఇప్పటికి ఇంకా చాలా వర్గాలు రోడ్డు మీదకి రాలే. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నారు, వాళ్ళు గుర్రుగానే ఉన్నారు, అన్ని వర్గాలు గుర్రుగానే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ టైంలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. కారణం వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళ మీద జనాలకు విశ్వసనీయత పూర్తిగా పోయింది. వాళ్ళు ఎవరు నమ్మట్లే, పట్టించుకోవట్లేదు. ఇటు పౌర సమాజానికి సంబంధించిన సోషల్ మీడియా ఏమో చాలా ఎప్పటికప్పుడు నిగదీస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇవన్నిటిని చూసి సహించలేని వీళ్ళు ఎక్కడో ఎవడో అక్కడో ఇక్కడో ప్రభుత్వం మీద దుష్ప్రచారం కోసం సరే, రాజకీయంగా అవన్నీ మామూలు ప్రజాస్వామ్యంలో ఒక తప్పుడు ప్రచారం, ఒక మామూలు ప్రచారం, నిజాలు అబద్ధాలు ప్రయాణం సాగుతూ ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం. అక్కడే ఓపిక ఉండాలి పాలకులకి. సో ఎక్కడో వాడు వీడు కొన్ని ఏంటో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తానని, చట్టాలు చేస్తానని ఇవన్నీ చేయడం వెనక రాబోయే రోజుల్లో తన ప్రభుత్వం మీద మరింత పెరగబోయే వ్యతిరేకతను తగ్గించుకుందామని చెప్పి ఆలోచన కావచ్చు. అది ఇంపాసిబుల్. పౌరుల మీడియాని ఎక్కడ కంట్రోల్ చేస్తారు? దాన్ని ఎట్లా కంట్రోల్ ఆ ఆలోచనే తప్పు అంటూ ఉన్నాను. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సార్ ఆలోచన చేయడమే తప్పు. కానీ అండి, అధికారం ఎప్పుడు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని మీరు మరింతగా పటిష్టం చేశారనే ముద్ర మీరు తెచ్చుకుంటే దాన్ని ఎప్పటికైనా అది మీకు మంచి చేస్తుంది. కాదు ప్రజాస్వామ్యాన్ని గొంతు నిలిమే అని, వ్యతిరేకత గొంతు నిలిమే అని వీటి మీద దృష్టి పెడితే ఎట్లా కుదురుతుంది? పాలనలో నెగిటివ్ లేకుండా చూడాలి. జైల్లో సెక్యూరిటీని సుత్తుతో కొట్టి వారిపోతూ ఉన్నాం. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు. వీటి మీద దృష్టి పెట్టండి సీరియస్గా. తప్పును తప్పు అని చెప్పి అంగీకరించడం మీ గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా మిమ్మల్ని ఎవరు చంద్రబాబు గారిని మిస్లీడ్ చేస్తున్నారా, లేకుంటే తానే మిస్లీడ్ కాబడుతున్నారా తెలియడం లేదు. కానీ సీఎం సార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇటువంటివి, అది కూడా ఎలాంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వదు అని అంచనా లేకుండా, అంచనా ఉంటుంది ఆయన ఇంకేదో బెదిరిద్దామనే ఆలోచనతో ఇవి వర్కౌట్ అవ్వవు. కానీ దాన్ని పట్టుకోవడం ద్వారా తనకున్నటువంటి ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేస్తున్నాడు ఏంటి అని మరింతగా నెగటివ్ అవ్వడం తప్ప పాజిటివ్ కాదు. మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అన్నది అంతు చిక్కని ప్రశ్న. ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది అంతు చిక్కే ప్రశ్న. అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా కీడే చేస్తాయి. ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు కూడా అటువంటివే.